సార్ ఎట్టకేలకు తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ రాబోతున్నారు. చాలా కాలంగా ఉత్కంఠ కంటిన్యూ అవుతుంది, ఎవరు చీఫ్ కాబోతున్నారని. ఎవరు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు సార్? ఒకటి నాకేం అనిపిస్తుంది అంటే బీసీ సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి ఇవ్వడం దాదాపు ఖాయం అనిపిస్తుంది. ఒకటి బీసీ, రెండవది ఎంపీల్లో ఎవరో ఒకళ్ళకి ఇస్తారు అని అనిపిస్తుంది మోస్ట్లీ. సో ఒకటి ఎన్నాళ్లకు అంటే ఎందుకంటే 8 పార్లమెంట్ సీట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీకి. పోయిన జూన్ 4వ తేదీ రిజల్ట్ వచ్చింది, ఇవాళ జూన్ 28 అయింది. సంవత్సరం దాటింది. ఈవెన్ కిషన్ రెడ్డి అపాయింట్ అయ్యి 2 సంవత్సరాలు అయింది. జూలై 4న బండి సంజయ్ రాజీనామా చేస్తే ఎప్పుడు 2023లో కిషన్ రెడ్డిని అపాయింట్ చేశారు. సో 2 సంవత్సరాలుగా ఆయన డ్యూయల్ రోల్, కేంద్ర మంత్రి ప్లస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. సరే అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ఎదురు దెబ్బతిన్నా, పార్లమెంట్ ఎన్నికల్లో మంచిగానే బీజేపీకి వచ్చాయి. సో కొంత బిజీ మినిస్ట్రీస్, అంతకుముందు కల్చరల్, టూరిజం, నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ కాకుండా ఈసారి కోల్స్ అండ్ మైన్స్ మినిస్ట్రీ ఇచ్చారు కిషన్ రెడ్డికి. ప్లస్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఇచ్చారు. వేరే బాధ్యతలు కూడా అప్పగించారు కాబట్టి పూర్తి స్థాయిలో అధ్యక్ష బాధ్యతల మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. సో అయినా సరే మంచి రిజల్టే ఇచ్చారు. పార్లమెంట్ ఎలక్షన్స్లో 8 సీట్లు అన్నది మంచి రిజల్టే. అసెంబ్లీ ఎన్నికల్లో సరే బండి సంజయ్ని తీసేయడం వల్ల నష్టం జరిగిందని మెజారిటీ అభిప్రాయం. దానివల్ల భారతీయ జనతా పార్టీ మూల్యం కూడా గెలుచుకుంది. 8 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి, 15% ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు దాదాపు 8 సీట్లు వచ్చిన తర్వాత 1 ఇయర్ తర్వాత ఇప్పుడు అధ్యక్ష పదవికి డిసైడ్ చేశారు. దీనికి కారణం ఏంటంటే జాతీయ అధ్యక్ష పదవి చేయాలంటే గనక సగం రాష్ట్రాల అధ్యక్షులు కంప్లీట్ కావాలి. సగం రాష్ట్రాల అధ్యక్షులు కంప్లీట్ కావడానికి ఒక 2-3 రాష్ట్రాలు ఉన్నాయి. సో ఇక జాతీయ అధ్యక్షుడు కూడా చేయబోతున్నారు వారం 10 రోజుల లోపల. ఇంతకాలం డిసైడ్ అయింది యాక్చువల్లీ జూలై ఆగస్టులోనే ఈటెల రాజేందర్ నియామకం జరిగిపోవాలి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా. అప్పుడు 2-3 ఫ్యాక్టర్స్ అడ్డుపడ్డాయి. ఒకటి, రాష్ట్రంలో ఉన్న మిగతా నేతలంతా కూడా వ్యతిరేకించారు ఈటెల రాజేందర్ని అధ్యక్షుడు చేస్తాం. రెండవది, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆయన కొంచెం వామపక్ష భావజాలం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా అబ్జెక్షన్ వ్యక్తం చేశారు. సో జూన్లో ఎలక్షన్ అయిన వెంటనే 2-3 నెలల్లోనే నియామకం ఈటెల రాజేందర్ కావాల్సింది. ఆ సమయంలో ఈ రాష్ట్ర నాయకత్వం కానీ సంఘ్ కానీ వీళ్ళు వ్యతిరేకం చెప్పడం వల్ల ఆగిపోయింది. మళ్ళీ జనవరిలో ఒకసారి వచ్చింది. జనవరి 20 ఆ సమయంలో కూడా ఈటెల రాజేందర్ అయిపోతున్నాడు అధ్యక్ష పదవి అనుకున్న సమయంలో మిగతా నేతలంతా కూడా వేరే పేరు తెరపైకి తీసుకొచ్చారు. ఎన్ రామచంద్రరావు గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. మల్కాజ్గిరి అసెంబ్లీ పార్లమెంట్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడుగా కూడా ఆయన పనిచేశారు. సో ఆయన పేరు తీసుకొచ్చి అప్పుడు కూడా ఆగింది, ఇది ఎందుకు ఉందని చెప్పి. ఇక ఫైనలైజ్ ఎల్లుండే కాబోతుంది. సో తినబోతూ రుచెందుకు అన్నట్టు ఎవరు అవుతారు అన్నది ఇప్పుడు అమిత్ షా, మోడీ, జేపీ నడ్డా వీళ్ళ ముగ్గురికే తెలుసు. ఇంకా ఇంటిమేషన్ ఈ నేతలకు కూడా ఇవ్వలేదు. అవును సార్, దేర్ ఫింగర్స్ ఆల్సో క్రాసింగ్. అయితే రేపే అమిత్ షా వస్తున్నాడు. అవును సార్, రేపు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తారు. నిజామాబాద్లో 1:30కి పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించి ఆ తర్వాత ధర్మపురి శ్రీనివాస్ విగ్రహావిష్కరణ చేసి పసుపు బోర్డుకు సంబంధించి బహిరంగ సభలో పాల్గొంటారు. నేతలతో కూడా ఇన్ఫార్మల్గా మాట్లాడే అవకాశం ఉంది అధ్యక్ష పదవికి సంబంధించి. కానీ ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ బీజేపీ